Welcome to the world of Big Boss. Dekho dekho must aate Big Boss. టోటల్ షో ఒక ధమాకా బిగ్ బాస్ విన్ అవుతాడో వాడో వీడో బిగ్ బాస్. సో 7 సీజన్స్ సూపర్ హిట్ కొట్టేసిన బిగ్ బాస్ సీజన్ 8తో మన ముందుకు వచ్చేస్తోంది. ఎన్నో సరికొత్త ఆటలతో సరికొత్త గేమ్స్తో. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే నాగార్జున గెటప్పే చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి. సో ఒక మెజిషియన్ గెటప్లో మనకి ఫస్ట్ రోన్ అయితే ఇచ్చేశారు. సో ట్రైలర్స్లో వాటిట్లో సో దాంతో తెలిసిపోతుంది ఈసారి చాలా ట్రిక్కీగా ఉంటుంది గేమ్ అనేసి. అండ్ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ కూడా చూసారా. ఈ చేంజెస్ అన్నింటికి కారణం ఏంటి అంటే బిగ్ బాస్ యొక్క టీం ఉంటుంది కదండి, డిజైనింగ్ టీం, దాంట్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి అంట. సో నేను అనుకుంటున్నాను కొత్తదనం కావాలి అంటే కొంచెం కొత్త వాళ్ళతో చేస్తేనే బాగుంటుంది. సో ఎవరైతే కింద ఆర్గనైజింగ్ టీం ఉంటారంటే కొత్త గేమ్స్ కండక్ట్ చేయడం, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం, ఆ టీం అంతా మారింది అని వినకడి అనమాట. సో దానికి తగ్గట్టుగానే నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్ ఈసారి అయితే చాలా వెరైటీగా, అసలు ఇన్ని సీజన్స్ చూసిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా చూసిన ఫీల్ అయితే వస్తుంది. అంత బాగుంది నాగార్జున గారి కాస్ట్యూమ్ కానీ, ఆ డాన్స్ కానీ, సాంగ్ కానీ, మేకప్ కానీ. సో బిగ్ బాస్ 8లో ఎన్నో ట్విస్ట్లతో మరింత మంచి అదిరిపోయే గేమ్తో వచ్చేస్తున్నారు. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ యూత్ లుక్తో ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్తో వచ్చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్స్, ట్విస్ట్కి లిమిటే లేదు అంటూ సో కొత్త కొత్త గేమ్స్ అనేది తెలిసిపోతుంది. అయితే మరి ఈ బిగ్ బాస్లో వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరు అనేది మనం ఇప్పుడు రివీల్ చేసేద్దాం. జనరల్గా మనం ఏ సీజన్ చూసినా కాంబో ఆఫ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఎలా అంటే సీరియల్ యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్, కమీడియన్స్, ఇంకా ఓల్డ్ జనరేషన్ హీరోస్, తర్వాత ఫిలిం యాక్టర్స్, జర్నలిస్ట్, తర్వాత యూట్యూబ్ కామనర్స్. సో ఇలా ఏంటంటే కాంబో ప్యాక్ ఉంటుందన్నమాట. సో అప్పుడైతేనే ఆట రసవత్తరంగా ఉంటుంది. ఒక సింగర్స్ పాటలతోని, డాన్సర్స్ డాన్సులతోని, సో కమెడియన్స్ మెయిన్గా జబర్దస్త్ నుంచి క్యాండిడేట్స్ ఎక్స్ట్రా జోక్స్తోని. సో షో ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అంటే రకరకాల ఫీల్డ్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఒక గ్రూప్గా బిగ్ బాస్ హౌస్కి తీసుకొస్తారు. అందులో మనకి ఫస్ట్ కనిపించేది యష్మి గౌడ. యష్మి గౌడ జీ తెలుగులో చాలా సీరియల్స్ చేసింది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే నాగభైరవి సీరియల్లో భైరవి క్యారెక్టర్ని అయితే పోషిస్తోంది అనమాట. సో ఈ అమ్మాయి కొంచెం పటాకా అని చెప్పి తెలుస్తోంది. ఈసారి చాలా రౌండ్స్ ఆఫ్ లైవ్ ఆడిషన్స్ జరిగిన తర్వాతనే కంటెస్టెంట్స్ని చాలా ఏరి కోరి పికప్ చేశారు అని చెప్పి వినికిడే అనమాట. సో దిస్ ఈజ్ యష్మి గౌడ. సో చాలా సీరియల్స్లో చాలా బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి అయితే విన్నాము. అంజలి పవన్ మనకు బాగా తెలిసిన అమ్మాయి. తెలంగాణలో హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి. సో తను చాలా షోస్లో కానీ, డ్యాన్స్ షోస్, సీరియల్స్ వచ్చేసి సో మనకైతే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. రాధా కళ్యాణం, దేవత, ఇంకా ఫిలిమ్స్లో అయితే లెజెండ్, తర్వాత ఈమె డిబట్ సీరియల్ వచ్చేసి మొగల్ రేఖల్లో కూడా ఉంది అని చెప్పి అన్నారు. సో అంజలి పవన్ నీతోనే డ్యాన్స్ షోలో కూడా బాగా అలరించింది తనైతే. కాబట్టి ఈసారి ఏంటంటే కంటెస్టెంట్స్ చాలామందికి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, అంటే మనకు ఆల్రెడీ బాగా ఫెమిలియర్ ఉన్న వ్యక్తుల్ని ఎక్కువ మందిని తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో తను వచ్చేసి మన సెకండ్ కంటెస్టెంట్. థర్డ్ కంటెస్టెంట్ సౌమ్యారావు. తనైతే చాలా సీరియల్స్లో చేసింది, నేను కూడా చూసాను. కొన్ని విలన్ క్యారెక్టర్స్ కూడా చేసింది. కానీ ఫస్ట్ తను అపీరియన్స్ అయితే జబర్దస్త్ యాంకర్గా చేసింది అంటున్నారు. సో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ చేసింది జబర్దస్త్లో యాంకర్గా అని చెప్తున్నారు. సో తను కూడా కన్నడ అమ్మాయి అనమాట. కొన్ని మూవీస్లో చేశారు, కొన్ని సీరియల్స్లో చేసి మెయిన్గా ఇంపార్టెంట్ విలన్ రోల్స్. అండ్ రీతూ చౌదరి. సో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో రీతూ చౌదరి మనకి బాగా కనిపించింది. సో తనైతే కంపల్సరీ ఈ షోలో అట్రాక్షన్ అని చెప్పి అంటున్నారనమాట. యాక్చువల్లీ ఈసారి కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ అంటే ఆ షో నుంచి ఎక్కువ మంది అయితే మినిమం ఒక 3 మెంబర్స్ అయినా ఆ షో నుంచి అపేర్ అవుతున్నారు బిగ్ బాస్లో అని అయితే చెప్తున్నారనమాట. సో మీరందరూ గుర్తుపెట్టేశారా అండి? సెల్వస్వామి మొగల రేఖలు ఫిలింలో ఫస్ట్ విలన్గా వచ్చి తర్వాత మనకందరికి హీరోగా ఎంతో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్.
అప్పట్లో మొగలి రేకులు సీరియల్ అంటేనే సూపర్ ఫ్యాన్స్ అనమాట. అసలు ఆ 8:30 టైం అవ్వంగానే ఖచ్చితంగా మనమందరం మిస్ కాని సీరియల్ అంటే మొగలి రేకులు సీరియల్ అనమాట. సో ఇట్లాంటి ఫ్యామిలియర్ క్యారెక్టర్స్ అండ్ కొంచెం ఓల్డ్ పర్సన్స్ని కూడా తీసుకొస్తున్నారు. సో సెల్వరాజ్ కూడా ఈసారి బిగ్ బాస్ 8 సీజన్లో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో షో అయితే ఎంజాయబుల్గా ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్లీ మొగల్ రేకులు సీరియల్లో పాపులర్ అయిన ఇంద్రనీల్ హీరో కూడా అని అనుకున్నారు, కానీ బట్ ఇప్పుడు రావట్లేదు అని చెప్తున్నారు. ఓన్లీ సెల్వరాజ్ వస్తున్నారు. అండ్ మీరు ఇతన్ని గుర్తుపట్టేశారా అండి? ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చూసారా మీరు ఎవరైనా? ఐ ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహానురాగంలో. సో లాహిరి లాహిరి లాహిరిలో ఫిలిం అయితే చాలా కామెడీగా చాలా బాగుంటుంది. జయప్రద గారు, హరికృష్ణ గారు చేశారు. సో దాంట్లో హీరో అనమాట ఆదిత్య ఓం. సో మనకు లాస్ట్ సీజన్లో ఎట్లయితే శివాజీ గారు కొంచెం అంటే ఓల్డ్ హీరోస్లో శివాజీ గారు ఎట్లయితే అపియరెన్స్ ఇచ్చారో ఈసారి ఆదిత్య ఓం గారు. ఇంకా ఇతను వచ్చేసి సింగర్ సాకేత్. సో ఆల్రెడీ చెప్పాను కదా, బిగ్ బాస్ అంటే ఒక కాంబో డాన్సర్స్, సింగర్స్. సో పాటలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, మ్యూజిక్. సో మన ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో పాటలతో అలరించడం కోసం ఈసారి అయితే సింగర్ సాకేత్ అయితే బిగ్ బాస్ 8కి సెలెక్ట్ అయిపోయారు అనమాట. మన నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్విని గౌడ. సో అమర్దీప్ వైఫ్. సీజన్ 7లో అమర్దీప్ వచ్చాడు కదండి. సో అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ మాకు పరిచయం చేయాలా, మాకు తెలుసు అంటున్నారు కదా మీరు ఆల్రెడీ. యా, తను కూడా చాలా సీరియల్స్ అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా తను తేజస్విని అయితే చేసింది. సో తను బిగ్ బాస్ తమిళ్లో కూడా చేసింది అంట ఇంతకుముందు. సో ఇప్పుడైతే మన బిగ్ బాస్ సీజన్ 8లో వస్తోంది. సో అమర్దీప్ అండ్ తేజస్విని నీతోనే డ్యాన్స్ షోలో కూడా చాలా చాలా మంచి మంచి డ్యాన్సెస్తో మన ముందుకు వచ్చేసారు. యాజ్ ఇఫ్ విన్ అయిపోతారేమో అన్నంత చాలా బాగా చేశారు. కానీ లాస్ట్ సీజన్లో అమర్దీప్ తన ఓవర్ ఎక్సైట్మెంట్ అంటే విన్ అవ్వాలి అన్న దీంతో ఆ పట్టుదలతో కొంచెం అవకతవకలు అయితే అయినాయి గేమ్స్లో. కానీ ఈసారి తేజస్విని మన మనసులను అయితే దోచేసుకుంటుంది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, జబర్దస్త్ నుంచి కూడా కమెడియన్స్ 1 or 2 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు. సో జోక్స్ కావాలి కాబట్టి. సో ఈసారి అయితే జబర్దస్త్ నుంచి పవిత్ర రాబోతోందనమాట. సో జబర్దస్త్లో ఎన్నో మంచి కామెడీ స్కిట్స్ కొట్టి మన మనసులు దోచుకున్న పవిత్ర ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నాడు నెల్లూరు అబ్బాయి కిరాక్ ఆర్పి. చాలామంది చెప్పడం ఏంటంటే తను ఎంతో జోవియల్గా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, మాకందరికీ కూడా తను ఎంతో ఫ్రెండ్, చాలా కలిసిమెలిసి తిరుగుతుంటామని చెప్పి చాలామంది అంటే తన ఫ్రెండ్స్ కొంతమంది వీడియోస్ చేసిన వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో కిరాక్ ఆర్పి వచ్చాడు అంటే షో కలర్ఫుల్గా అండ్ ఎంజాయబుల్గా ఉంటుంది అని చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన కపుల్ ఏక్నాథ్ అండ్ హారిక. యాక్చువల్లీ హారిక స్మైల్ అంటే చాలా బాగుంటుందండి. ఇలా నవ్వితే అమ్మాయి చెంపల్లో ఇట్లా డింపుల్స్ ఫామ్ అవుతాయి చిక్స్ మీద. సో చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ చేశారు, అదైతే సూపర్ హిట్ అయిపోయింది అనమాట. సో హారిక కానీ ఏక్నాథ్ కానీ చాలా సీరియల్స్ చేశారు. ఫస్ట్ అయితే వీళ్ళని కపుల్గా తీసుకుందాము అనుకున్నారు. ఎలా అయితే ఇంతకుముందు సీజన్లో వరుణ్, సందేశ్, వితిక అలా కపుల్స్ వచ్చారో అలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓన్లీ హారిక మాత్రమే వస్తుంది ఈ బిగ్ బాస్ షోకి అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఈ అందాల హారికతో కూడా బిగ్ బాస్ షో ఇంకా అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సౌమ్య జాను. యాక్చువల్లీ యాంకర్ జానుగా తను బాగా ఫేమస్ అట, చాలా సీరియల్స్ చేసింది అంటున్నారు. సో నేను కొంచెం లిమిటెడ్ సీరియల్స్ చూస్తా కాబట్టి నాకు పెద్దగా పరిచయం లేదు. మీకు అందరికీ తెలుసా సౌమ్య జాను? సో ఆల్రెడీ చెప్పాను కదా, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ నుంచి అయితే మినిమం 3 to 4 మెంబర్స్ వస్తున్నారు అని విన్నాను. సో అందులో నిఖిల్ కూడా ఒకడనమాట. సో యాక్చువల్లీ బయట ఆడియన్స్ టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన టాక్ ఏంటంటే జనరల్గా ఏ సీజన్ చూసినా గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోతుంటారు. సో ఎందుకంటే టీమ్ సపోర్ట్ కోసం. సో ఈ గ్రూప్ అయితే ఒక గ్రూప్గా ఫామ్ అవుతుందేమో అనుకుంటున్నారు. నెక్స్ట్ యాదవ్ రాజు. సో యాదవ్ రాజు కామెడీ, స్పాంటెనిటీ కామెడీ చాలా బాగుంటుంది. సో ఇట్లా అవినాష్ తర్వాత పవిత్ర, సో ఇట్లా కామెడియన్స్ కోసం. సో కామెడియన్స్ గ్యాంగ్లో అయితే మన యాదవ్ రాజు కూడా వచ్చేస్తున్నాడు అనమాట. సో తిన్ను కూడా నీతో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేశాడు. యాక్చువల్లీ
అనుకున్న దానికంటే కూడా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుండే యాదవ్ రాజ్వి. సో తన కామెడీతో తన గేమ్తో మనందరినీ ఎంతో అలరించేస్తాడు అనుకుంటున్నాను యాదవ్ రాజ్. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి విష్ణుప్రియ. సో యాక్చువల్లీ ఏంటంటే విష్ణుప్రియ కూడా చాలా సీరియల్స్లో చేస్తోంది. సో విష్ణుప్రియ తర్వాత రితు చౌదరి, ఇంకో అమ్మాయి ప్రేరణ అనే అమ్మాయి కూడా వస్తుంది అని వెనకడి. సో వీళ్ళు వస్తే సో వీళ్ళంతా సీరియల్ యాక్టర్స్ కాబట్టి వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అవుతారేమో అని ఇప్పటికే ప్రొడక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా వీళ్ళే కాకుండా బెజవాడ బేబక్క అని, తర్వాత బబ్లు అని, తర్వాత ఈసారి హౌస్లోకి అంటే ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో ఇంతకుముందు ప్రీవియస్ 7 సీజన్స్లో చేసిన వాళ్ళలో కూడా కొంతమంది, తర్వాత వాళ్ళు వైల్డ్ ఎంట్రీ ఇస్తారని ఇంకొంతమంది అయితే కథనాలు అయితే జరిగిపోతున్నాయి. కానీ ఎప్పుడెప్పుడా బిగ్ బాస్ అని అయితే నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇక లైవ్ షో మనకి వాళ్ళు క్యారెక్టర్స్ ఏంటంటే సీరియల్లో జస్ట్ వాళ్ళ యాక్షన్ మాత్రమే చూస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి. కానీ నేను ఎంజాయ్ చేసేది అయితే డిఫరెంట్ గేమ్స్ అండి. సో ఆ రకరకాల గేమ్స్ చూస్తేనే మనకు కూడా అట్లాంటి గేమ్స్ ఆడాలి అనిపించే అంత బాగుంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ నాగార్జున గారు. అండ్ ఎప్పుడు అనుకుంటున్నారా ఈ షో? బిగ్ బాస్ 8 ఆన్ సెప్టెంబర్ 8. సో 8 కోయిన్సిడెన్స్తో సెప్టెంబర్ 8న మన బిగ్ బాస్ 8 షో గ్రాండ్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ డేట్ అయితే నేనే ఫస్ట్ ఇచ్చాను అందరికీ అనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్ ఫర్ ద 8th సెప్టెంబర్ టు రాక్ ద బిగ్ బాస్. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన కంటెస్టెంట్స్ అయితే దాదాపు దిగిపోయేటట్టున్నారు. మేబీ ఒకరో ఇద్దరో తప్ప. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కుడోస్ టు కింగ్ నాగార్జున గారు.